Today we are discussing a concept that one is views and subsequence. So let me discuss first of all let me discuss on today's our agenda. So the first of all let us discuss a concept that one is views. సో మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక న్యూ కాన్సెప్ట్ని గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతున్నాం అనమాట. అది ఏంటిది అంటే వ్యూస్ అండ్ సబ్సీక్వెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ వ్యూస్ అండ్ సబ్సీక్వెన్స్ అనేది మనం తెలుసుకునే ముందర ఈరోజు మన యొక్క ఎజెండా ఏంటిది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేసుకుందాం. టుడే మన యొక్క ఎజెండా ఏంటిది అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ ఈరోజు టుమారో సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే హార్డ్లీ ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ జాయిన్స్ అనేది కాబట్టి నెక్స్ట్ 2 to 3 days వరకు కూడా మీ అందరికీ కూడా ఏమవుతుందంటే సాయంత్రం సెషన్లో ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని మరలా రిపీట్ చేయడం, దాంట్లో ఉన్న కొత్త ఫండమెంటల్స్ని నేర్చుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే వ్యూస్ అండ్ సబ్సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ని గురించి, సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దానిలో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే వ్యూస్ అంటే ఏంటిది అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేస్తాం. ఈ వ్యూస్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానీ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కానీ రోజు ఏం చేస్తారంటే ఈ వ్యూస్ని క్రియేట్ చేయడము, డిలీటింగ్ అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే మనం వ్యూస్ని ఎలా క్రియేట్ చేస్తాము, వ్యూస్ని ఎలా డిలీట్ చేస్తామనే వాటి గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ టుమారో సెషన్లో మనం ఏం చేస్తామంటే అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యూస్ అనే కాన్సెప్ట్ని గురించి, అంటే వ్యూస్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా బోల్డ్ అనే అడ్వాంటేజెస్ అనేవి వస్తాయి అనమాట. ఆ అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూస్తామన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే ప్రొవైడింగ్ యాక్సెస్, అంటే ఒక క్వైరీ రాసేసేటప్పుడు ఒక క్వైరీని సింపుల్గా యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. అలానే రైటింగ్ ద క్వైరీస్, అంటే మనం క్వైరీని క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే చాలా సింపుల్గా ఉండడానికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. అలానే దీంట్లోనే మరొక లేటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఈ అడ్వాంటేజెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ సబ్ క్వైరీలోనే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని క్లాజెస్ అనే వాటిని యూజ్ చేసేసి ఎలా క్వైరీస్ అనేవి చేస్తాం అనేది కూడా డిస్కస్ చేస్తాం. అలానే ఈ సెషన్లో మనం చేసేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే పాసిబుల్గా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాం. ఆ మిస్టేక్స్ ఏమేమి చేస్తాము, అది మనం ఎలా రెక్టిఫికేషన్ చేయాలి, ఆ ఎర్రర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లోనే మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఈ వ్యూస్ అండ్ సబ్సీక్వెన్స్ అనేది ఇంతవరకు కనుక మీరు నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ వ్యూ అనగానే మీ అందరికి అర్థమైపోయింది అనమాట. పెద్ద కాన్సెప్ట్ ఏం కాదనమాట, కాకపోతే చాలా క్రిటికల్గా ఉండే కాన్సెప్ట్ అనమాట. అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది అనమాట. అంటే మీ అందరికీ కూడా ఇంజనీరింగ్లో ఎంసెట్ రాయడం అంటే చాలా తేలిక, అదే ఐఐటి చదవాలంటే చాలా టఫ్ కదా. అలాంటిది వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఐఐటి లెవెల్స్లో ఉంటుంది అనమాట మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే వీటిని కనుక అప్లై చేయడం కనుక చాలా ఈజీ కనుక అయింది అంటే ఆటోమేటిక్ ఎంత పెద్ద క్వైరీ అయినా సరే సింపుల్గా మనం చేయొచ్చు అనమాట. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా డిఫికల్టీగా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని కొంచెం చాలా కేర్ఫుల్గా అనేది ఫోకస్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డే. ఓకే, లెట్ us డిస్కస్ టుడేస్ కాన్సెప్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ వ్యూస్ అండ్ సీక్వెన్స్ అనే సబ్ సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక స్కీమా అనేది తీసుకుందాం. ఏం స్కీమా అంటే మనం ఈ వ్యూస్ అండ్ సబ్ సీక్వెన్స్ అనేవి చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక డేటాబేస్లో వేటి మీద చేయాలి అనేది మనకు తెలుసుకోవాలి కదా. అంటే మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. అంటే మామూలుగా అయితే ఏం చేస్తారంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఏం చేస్తారంటే ఏ ఎంప్లాయీ సరే ఒక ప్రాజెక్ట్ కింద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాజెక్ట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, ఆ డేటాబేసెస్లో ఏమేమి పెట్టారో అవన్నీ కూడా మనకు తెలిసినప్పుడే మనం వాటి మీద వర్క్ చేయగలం అనమాట.
అలా కాకుండా డేటాబేస్ ఏ డేటాబేస్ మీద మనం వర్క్ చేస్తున్నాము, ఏ ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాము, వాటికి రిలేటెడ్గా ఏమేమి డాక్యుమెంట్స్ డేటాబేస్లో ఉన్నాయో మనకు తెలియలేదనుకో, మనం ఎప్పుడూ కూడా ఏం చేయగలమంటే టాస్క్ అనేది చేయలేరు అన్నమాట. ఎందుకంటే ఒక డేటాబేస్లో కొన్ని లక్షల టేబుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ టేబుల్స్లో ఏ టేబుల్ వెతకాలో మనం చూడాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి అన్నమాట. అందుకోసం మనం అందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ అంటే వాళ్ళు టాస్క్లన్నీ చేయడానికి ఏముంటుందంటే ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ అంతా చేయడం అనేది చేస్తారన్నమాట. అలానే మన డేటాబేస్లో ఒక స్కీమా ఉంది, ఒక ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అంటే యూజర్ అనేవాడు ఏం చేశారంటే యూజర్కి వాళ్ళకి సంబంధించిన థింగ్స్కి అనేది మన దాంట్లో ఉందన్నమాట. అది ఎలా ఉందంటే యూజరు, ఆర్డర్ డీటెయిల్స్, ప్రోడక్ట్స్ అని కొన్ని టేబుల్స్ అనేవి డేటాబేస్లో ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే అది ఏదో ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించి ఉంది. ఏమనుందంటే ఒక యూజర్ ఏం చేశాడంటే ఆ స్కీమా ఎలా ఉందంటే యూజర్ ఏం చేశాడంటే బోల్డన్ని ఏం చేశాడంటే ప్రోడక్ట్స్ని ఆర్డర్ అనేది చేశాడనమాట. ఓకేనా? అంటే యూజర్ ఏం చేశాడంటే బోల్డ్ ప్రోడక్ట్స్ ఏం చేశాడంటే ఆర్డర్ చేశాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉంది, 1 to many అనేది ఉంది. అలానే ఆర్డర్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్డర్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నది అనమాట. అలానే ప్రోడక్ట్స్ పర్పస్లో చూసినప్పుడు ఏమైంది, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది. అంటే మన స్కీమా ఏమి అంటే యూజరు, ఆర్డర్ డీటెయిల్స్, ప్రోడక్ట్స్ అనే ఒక ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఉంది. వాటికి రిలేటెడ్గా ఏమున్నాయి అంటే 1 to many ఒక జాబ్ జరిగింది, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేవి జరిగింది. ఆ రిలేషన్షిప్స్ ఆధారంగా చేసుకొని నేనేం చేశానంటే ఇక్కడ జరిగిన ప్రోడక్ట్స్ వాటిలో ఉన్న డీటెయిల్స్తో నేనేం చేశానంటే ఒక డమ్మీ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఏంటిది అంటే మీరు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు కనపడుతుంది చూడండి, యూజర్ అనే ఒక టేబుల్ని, అలానే ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ని, ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ని, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ నేనేం చేశానంటే ఈ వ్యూస్ అండ్ సబ్ సీక్వెన్స్ అనే సబ్ క్వైరీస్ అనే టాపిక్ని అర్థం చేసుకోవడానికి నేనేం చేశానంటే ఈ స్కీమాని ఆధారంగా చేసుకొని నేనేం చేశానంటే ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేశాను. మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ యొక్క డేటాబేస్లో మనం ప్రిపేర్ చేసుకున్న టేబుల్స్ ఏమేంటి అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. మనం ఏం చేసామంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనం ఏం చేసామంటే మన డేటాబేస్లో ఏమున్నాయంటే మన డేటాబేస్లో బోల్డ్ ఉన్నాయి అన్నమాట టేబుల్స్. ఏంటిదంటే ఒకటి ఏంటంటే ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ ఆర్డర్ అండర్ స్కోర్ అనే టేబుల్లో ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి, నంబర్ ఆఫ్ యూనిట్స్ అని బోల్డ్ అన్ని కాలమ్స్ పెట్టుకొని వాటికి రిలేటెడ్గా నేనేం చేశానంటే కొన్ని డమ్మీ డేటా అనేది నేనేం చేశానంటే ఇన్సర్ట్ చేయడం అనేది చేశాను అనమాట. యాజ్ పర్ ప్రాక్టీస్ పర్పస్ కోసం నేనేం చేశానంటే ఈ డేటాని ఏం చేశానంటే డేటాబేస్లో నేనేం చేశానంటే ఇన్సర్ట్ చేయడం అనేది చేశాను అనమాట. మీకు కూడా ఏం చేస్తానంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్లో నేనేం చేస్తానంటే ఈ డేటా ఏదైతే నేను పాపప్ చేశానో ఆ పాపప్ చేసిన డేటా మొత్తాన్ని కూడా మీ అందరికీ కూడా ఏం చేస్తానంటే ట్రాన్స్లేట్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఓకే, మీరు కూడా ఏం చేస్తారంటే ఈ డేటాని మీరు కూడా డేటాబేస్లో క్రియేట్ చేసేసి టేబుల్స్ క్రియేట్ చేసేసి ఆ టేబుల్తో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. అలానే మరొకటి ఏం చేశానంటే ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ తీసుకున్నాను. దాంట్లో ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి అని, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని, ఆర్డర్ అండర్ స్కోర్ డేట్ అని, షిప్పింగ్ అండర్ స్కోర్ డేట్ అని, షిప్పింగ్ అండర్ స్కోర్ ఐడి అని, టోటల్ అండర్ స్కోర్ అమౌంట్ అని బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్కి రిలేటెడ్గా నేనేం చేశానంటే కొంత డేటా నేనేం చేశానంటే పాపప్ చేసి పెట్టేసాను అనమాట. ఓకేనా, డమ్మీ డేటా. ఓకేనా, ఓకే డన్. అలానే మనం ఇంకొక టేబుల్ కనుక చూస్తే ఇక్కడ ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. దాంట్లో కూడా మీరు కనుక చూస్తే ఏమని అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ మీ అందరికి కూడా కనపడ్డాయా? ఓకే డన్. అలానే మరొక టేబుల్ ఏముందంటే యూజర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ యూజర్ అనే టేబుల్లో నేనేం చేశానంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఐడి అని, నేమ్ అని, ఏజ్ అని, జెండర్ అని, ఫోన్ నెంబర్ అని, అడ్రస్ అని, పిన్ కోడ్ అనేసి ఇలా బోల్డ్ అంత డేటా నేను ఏం చేస్తానంటే ఓకేనా, ఓకే డన్. అంటే నాకు కావాల్సిన క్వైరీస్ సబ్సిక్వెన్స్ అనేది చూడాలి అంటే అసలు ఎందుకు చేస్తాం అనే దాని గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను అనమాట. ఎందుకు ఈ కాన్సెప్ట్ వాడుతున్నామంటే మీరు ఎప్పుడైనా సరే ఆధార్ నెంబర్ కానీ మీ పోర్టల్లో కనుక చూసాను ఏదైనా వెబ్సైట్లో మీకు వచ్చిన నెంబర్ ఎంత కనపడుతుందంటే ఫస్ట్ 3 నెంబర్లు కనపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అన్ని స్టార్లు వస్తాయి అనమాట, 4 నెంబర్లు ఉంది.
అలానే మీకు కొన్ని మీరు రీఛార్జ్ చేసేసుకోండి అని టెలిఫోన్ నెంబర్ నుండి వస్తూ ఉంటాయి. అలా వచ్చేటప్పుడు మీకు ఏమైందంటే ఆ మొబైల్ నెంబర్లో ఫస్ట్ 2 లెటర్స్ వచ్చేసి తర్వాత అన్ని స్టార్లు చివరి 2 డిజిట్స్ మాత్రమే కనపడడం కానీ, లేదంటే చివరి 4 డిజిట్స్ రావడం కానీ, లేదా ఫస్ట్ 4 డిజిట్స్ మాత్రమే డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎవరు డిస్ప్లే చేస్తారు, అలా ఎందుకు చేస్తారు, ఇవన్నీ చేయాలి అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యూస్ అండ్ సబ్సిక్వెన్స్ అనే సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే ఇవన్నీ ఏంది, ఎప్పుడు చేస్తాం, ఏంది అనేది తెలుసుకునే ముందులో మన టుడే యొక్క కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. టుడే మన కాన్సెప్ట్ ఏంటిది అంటే, టుడే మన సబ్ క్వైరీస్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఈ వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనేది ఎందుకు వాడతారంటే, మనం పైథాన్ అనేది వాడేటప్పుడు ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తామో అప్పుడు తెలుసుకుంటాం కదా. అలాంటి కాన్సెప్టే డేటాబేస్లో ఇదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఈ కాన్సెప్ట్ గురించి. అంటే అసలు ఏంది అంటే ఈరోజు ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే అసలు వ్యూస్ అంటే ఏంది అనేది చూద్దాం. వ్యూ అంటే ఏమంటారు, వ్యూ అంటే చూడటం అంటారు కదా, వ్యూస్ 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 అంటారు కదా. అంటే చూడటాన్ని ఏంటిది ఈ వ్యూస్ అంటే ఏంది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం అనమాట. ఏంటిది అంటే మనం ఏం చేసేసామంటే మామూలుగా మనం ఎస్క్యూఎల్లో ఒక డేటాబేస్ నుండి ఏదైనా డేటా తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాము, సతీష్ మనం ఏం చేస్తాం ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం ఒక డేటాబేస్లో ఒక డేటా తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాము, ఒక డేటాబేస్ నుండి ఒక డేటా అనేది రిట్రీవ్ చేసుకోవాలనుకో మనం ఎలా చేస్తాము, కళ్యాణ్ ఎలా చేస్తాము, రిట్రీవ్ అనేది చేయాలంటే ఏం చేస్తాం అంటే మనం క్వైరీ అనేది చేస్తాం కదా, క్వైరీ అనేది చేస్తామా అంటే నేను ఎస్క్యూఎల్ నేనేం చేశానంటే ఒక డేటాబేస్లో బోల్డ్ అండ్ టేబుల్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఆ డేటా మొత్తాన్ని తెచ్చుకోవాలి. నేను అలా తెచ్చుకోవాలంటే నేనేం చేస్తాను, ఎస్క్యూఎల్ నేనేం చేస్తానంటే ఒక క్వైరీ అనేది క్రియేట్ చేస్తాను. ఆ క్వైరీ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో నేనేం చేస్తాను, ఎలా రాస్తానంటే ఆ క్వైరీ అనేది వర్క్ చూద్దాం. ఏంటిదంటే ఆ క్వైరీ ఏంటిదంటే డేటాబేస్లో ఏ టేబుల్ ఉందంటే యూజర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నుండి నాకు ఏం కావాలంటే డేటా తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే సెలెక్ట్ అని పెట్టేసేసి తర్వాత దాంట్లో కొన్నిటిని మాత్రమే అన్ని ఆ డేటాబేస్ ఆ టేబుల్ లోపల బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా నేను ఏం చేశానంటే కొన్ని కాలమ్స్లో మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, సెలెక్ట్ అని, ఐడి అని, నేమ్ అని, ఏజ్ అని, జెండర్ అని, పిన్ కోడ్ అని, అంటే దాంట్లో నాకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే చెప్పేసి ఫ్రమ్ అని పెట్టేసి టేబుల్ నేమ్ కనుక ఇచ్చాను అనుకో అప్పుడు ఏమైంది, నా డేటాబేస్లోకి వెళ్ళేసేసి ఏమైందంటే యూజర్ అనే టేబుల్లో ఏవేవైతే కాలమ్స్ చెప్పానో ఆ కాలమ్స్లో ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే సెలెక్ట్ అయ్యేసి మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇలా చేయడానికి మనం ఏం చేసాం, ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేది పెట్టాం. అవునా కదా. ఈ వ్యూ అంటే ఏంటిదంటే మనం ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాం, బోల్డ్ అన్ని క్వైరీస్ చేస్తాం కదా. ఆ క్వైరీస్కి మనం ఏం చేస్తుందంటే ఒక సింపుల్గా వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఆ క్వైరీని మనం ఏం చేస్తున్నామంటే ఆ క్వైరీకి ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారంటే వ్యూస్ అని పిలుస్తాం అనమాట. అంటే వ్యూస్ అంటే ఏం లేదు, మనకి ఎవరన్నా ఒక బాబు పుట్టారనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ బాబుకి మనం ఏం చేస్తాము పేరు అనేది పెడతాం కదా కొన్ని రోజుల తర్వాత. ఎందుకు పెడతాము, బాబు 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 అని పిలవాలనుకో దేశంలో బోల్డ్ ఎంతమంది బాబులు ఉంటారు, వాళ్ళందరి బాబులను పిలవాలంటే కష్టం కదా. సింప్లిఫైడ్గా సింపుల్గా ఆ పర్సన్ని యునిక్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏం చేస్తామంటే ఆ పిల్లవాడిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేస్తామంటే ఒక పేరు అనేది పెడతాం కదా. అలానే మనం కూడా ఏం చేయొచ్చు అంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో రోజు క్వైరీస్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అదే డేటాబేస్లో ఉన్న అదే ఒక యూజర్ ఉంది, ఆ యూజర్లో కొన్నిటి డేటా మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు పద్దాకులు అదే డేటా పద్దాకులు మనం వెళ్ళి క్వైరీ క్రియేట్ చేయకుండా వాటిని సింప్లిఫైడ్గా మనకు కావాల్సిన డేటా అలాంటిది అనుకో ఆ మొత్తానికి కూడా ఏం చేస్తామంటే ఒక పేరు అనేది పెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం.
మీరు ఇక్కడ కనుక స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఏముంది, ఒక క్వైరీ ఉంది, ఏదో ఉంది చూడు, సెలెక్ట్ అని, ఐడి అని, నేమ్ అని, ఏజ్ అని, జెండర్ అని, పిన్ కోడ్ అని, ఫ్రమ్ యూజర్ అని ఉంది. అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ ఉందా. ఈ క్వైరీకి నేను ఒక పేరు అనేది పెట్టాను అనమాట. ఆ పేరు ఏమని పెట్టాను చూడు, దానిపైన పెట్టాను చూడు, యూజర్ _base_ డీటెయిల్స్ అని ఒక పేరు పెట్టాను. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే టేబుల్కే కాదు పేరు పెట్టేది, అలానే మనం టేబుల్ లోపల రాసే క్వైరీస్కి కూడా ఒక పేరు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలా ఒక క్వైరీకి నేమ్ని అసైన్ చేయడానికి, ఒక నేమ్ని పెట్టడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇంతవరకు ఇప్పుడు అర్థం చేసుకుందాం. పోను వెళ్ళే కొద్దిగా ఏం చేద్దామంటే ఈ వ్యూస్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. వాట్ ఈజ్ వ్యూ? వ్యూ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. వ్యూ అంటే ఏంటిది అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్కి మనం ఏం చేస్తాం, ఒక డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తాం. ఆ ఎస్క్యూఎల్ క్వైరీకి ఒక పేరు పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వ్యూస్ అని పిలుస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వ్యూస్ కామన్గా వాడే క్వైరీస్కి ఏం చేస్తారంటే నేమ్స్ పెట్టేసేసి వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఓకేనా? అంటే రోజు కూడా నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే ఓట్స్ తింటున్నాను అనుకుందాం. రోజు కూడా నేను అయ్యే తింటున్నాను అనుకో, పద్దాకలు అవి కాకుండా ఏం చేశానంటే ఓట్స్ అనే దానికి ఎన్ని ప్రిపేర్ చేసేసి పద్దాకలు రోజు లేసి చేయకుండా ఒకేసారి ఒక దాంట్లో పెట్టేసుకుని ఒకేసారి కలిపేసేసుకున్నాను అనుకో, అప్పుడేమైంది, చాలా సింపుల్గా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుందా. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్లో సేమ్ టైప్ ఆఫ్ డేటా అనేది రోజు రిట్రీవ్ చేసుకోవాలనుకో, అలా రిట్రీవ్ చేయాలంటే రోజు కూడా కమాండ్ క్రియేట్ చేసి అట్లా దాకులు చేయాలంటే చాలా కష్టం కదా. అందుకోసమే మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే రోజు రెగ్యులర్గా వాడే క్వైరీస్కి ఒక పేరు పెట్టడం అనేది చేస్తారు. ఆ పేరుని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే ఈజీగా మన డేటా అనేది విత్ ఇన్ ద సెకండ్స్లో ఏమైందంటే ఫాస్ట్గా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. అందుకొని వ్యూస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన సోదంతా తీసేసి వ్యూ అంటే ఏంటి అనేది అంతవరకు చెప్పుకొని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. వ్యూ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి క్వైరీస్ అనేవి రాస్తూ ఉంటారు. అలా రాసే క్వైరీస్కి ఒక నేమ్ని అసైన్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వ్యూస్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకేనా? ఈ చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? చెప్పు నాన్న. హలో. డన్. ఓకే, డన్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? వ్యూస్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. వ్యూస్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయి. ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్కి ఏం చేసామంటే ఒక నేమ్ని అసైన్ చేయడాన్ని ఏం చేస్తామంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే నేమ్ అనే దాన్ని అసైన్ చేయడం అనేది చేస్తాము అనేది మీ అందరికీ గుర్తొచ్చేసింది. ఈ వ్యూస్ అనేవి మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. అంటే మనం కూడా ఏం చేసామంటే ఏముందంటే మనకు కూడా డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది కదా. ఆ టేబుల్ మీద మనం వ్యూస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా మనం కూడా ప్రాక్టికల్గా చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి అంటే ఒక క్వైరీకి ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తామని తెలుసుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది కదా. ఎందుకని కంప్యూటర్లోకి వెళ్ళి వ్యూ నాకు క్రియేట్ చేయి అని చెప్పాను అనుకో, అప్పుడు ఏమైంది, అది వెళ్ళేసేసి నాకు క్రియేట్ అయిపోయిద్దా? క్రియేట్ అవ్వదు కదా. అందుకోసం నేనేం చేస్తున్నానంటే నేను ఏదైతే కంప్యూటర్కి చెప్తున్నానో అదంతా కూడా కంప్యూటరు అర్థం చేసేసుకొని నాకు క్రియేట్ చేయాలంటే ఏం చేస్తుంది? అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? రూల్స్ అనేవి కంపల్సరీ ఏం చేయాలి? రూల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి కదా. అలా ఫాలో అవ్వకపోతే మనం ఏం చేస్తాం? చేయలేం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే సింటాక్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి కాబట్టి దాని యొక్క సింటాక్ ఏంటిది అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్లో ఏదైనా క్రియేట్ చేయాలంటే ఎస్క్యూఎల్లో ఏ క్లాస్ సహాయంతో క్రియేట్ చేస్తాము?
ఒక నేమ్ పెట్టాలి. నేమ్ పెట్టాలంటే ఏం చేయాలి? కొత్తగా తయారు చేయాలి కదా. అలానే ఒక క్వైరీకి ఒక పేరు పెట్టాలన్నా కానీ ఏ క్లాస్తో చేస్తామంటే క్రియేట్ అని ఒక SQL క్లాస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే డన్. ఆ క్రియేట్ అని SQL క్లాస్ రాసి దాని పక్కన ఒక కీవర్డ్ అనేది పెడతాం. ఏమని పెడతామంటే వ్యూ అని పెడతాం. వ్యూ అంటే దాని మీనింగ్ ఏంటంటే వ్యూ అంటే ఏంటిది? వ్యూ అంటే ఏంటిది వసంత? వ్యూ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. వ్యూ అంటే నేమ్, అసైనింగ్ టు ఏ నేమ్ అంటే ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారు అంటే షార్ట్ కట్ లో వ్యూ అని పిలుస్తారన్నమాట. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏ పేరు అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది అక్కడ పెట్టాలన్నమాట. ఏ నేమ్ పెడదాం అనుకుంటున్నాం? నేను నా యొక్క క్వైరీకి user_base_details అనే ఒక నేమ్ పెడదాం అనుకున్నాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్రియేట్ అని రాసి వ్యూ అని రాసి దాని పక్కన ఏం చేస్తానంటే నా క్వైరీకి ఏ నేమ్ అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ నేమ్ పెట్టేసేసి దాని తర్వాత ఏఎస్ అంటే అలియాస్ అనేది రాసేసేసి ఏఎస్ అని పెట్టి మనం ఏ క్వైరీ అయితే రాద్దాం అనుకుంటున్నామో ఆ క్వైరీ కనుక పెట్టేసేసామనుకో అప్పుడు ఏమైద్ది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి సేమ్ క్వైరీని మనం ఏం చేద్దామంటే ఒక క్వైరీ తీసేసుకొని ఆ క్వైరీకి ఏం చేద్దామంటే ఒక నేమ్ ఎలా పెడతాము, ఒక వ్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. అందుకోసం కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నాను. ఓకే డన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యూజర్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నాకు ఎప్పుడు కూడా ఒక డేటా తెచ్చుకోవాలి. ఆ డేటాని కామన్గా ఎప్పుడు కూడా ఒకే డేటా తెచ్చుకుంటున్నాను. అందుకోసం నేనేం చేస్తానంటే SQL క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. రోజు కూడా రెగ్యులర్గా అదే డేటా తెచ్చుకోవాలనుకో ఈజీగా షార్ట్ కట్లో తెచ్చుకోవడానికి నేనేం చేస్తాను అంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేసి అలా క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్గా చేసే టాస్క్ని ఇంకొంచెం ఫాస్టప్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అది ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక SQL క్వైరీకి ఒక కొత్త పేరు అనేది పెట్టాలి అనుకున్నాం. అలా పెట్టాలి అంటే ఏ కమాండ్ ద్వారా చేస్తాం? సింటాక్స్ ఏంటిదో చెప్పాలా? ఏం చేస్తాము, ఒక నేమ్ పెడతాము. అలా చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్ అనే ఒక క్లాస్ వాడేసి దాని పక్కన ఏం చేయాలి? ఒక కీవర్డ్ పెట్టాలి. మనం ఏం చేస్తున్నాము, వ్యూ అనేది చేస్తున్నాం కాబట్టి వ్యూ అని పెట్టాను. వ్యూ అంటే ఏంటి? ఏమ్మా వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఏ పేరు పెడదాం అనుకుంటున్నాము, యూజర్ అండర్ స్కోర్ ఏంటిది, యూజర్ అండర్ స్కోర్ బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక నేమ్ పెడదాం అనుకుంటున్నాం. ఈ నేమ్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ క్వైరీకి అయితే పెడదాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేస్తామంటే అలియాస్ అనేది చేయాలన్నమాట. అలియాస్ చేయాలంటే హ్యాస్ అనేది వాడాం. ఇప్పుడు మన క్వైరీ ఏంటిది చూద్దామా? ఈ క్వైరీ ఏంటి, సెలెక్ట్ అని రాసేసాను. అప్పుడు నేనేం చేశానంటే దీంట్లో ఏం చేశాను, సెలెక్ట్ ఏ టేబుల్లో మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంది, ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి తీసుకుందాం అనుకున్నాం, యూజర్ అనే టేబుల్ నుంచి తీసుకుందాం. ఈ యూజర్ అనే టేబుల్లో ఏమేమి డేటా తెచ్చుకుందాం అనుకున్నానంటే దాంట్లో ఏం తెచ్చుకుందాం అనుకున్నానంటే ఏం డేటా తెచ్చుకుందాం అనుకున్నాను, ఐడి అనే ఒక కాలం తెచ్చుకుందాం అనుకున్నాను. తర్వాత ఇంకోటి ఏం తెచ్చుకుందాం అనుకున్నాను, నేమ్ అనే ఒక కాలం తెచ్చుకుందాం అనుకున్నాం. అలానే ఇంకోటి ఏంటి, ఏజ్ అనే మరొక కాలం తెచ్చుకుందాం అనుకున్నాం. అలానే ఇంకోటి ఏం తెచ్చుకుందాం అనుకున్నాం, జెండర్ అనే ఒక కాలం తెచ్చుకుందాం అనుకున్నాం. అలానే ఇంకోటి ఏం తెచ్చుకున్నాం, ఫోన్ నెంబర్ అనేది సీక్రెట్ కాబట్టి అది అనుకున్నాను. అలా నేను ఏం చేసుకున్నాను, అడ్రస్ అనేది ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాను. ఇలా ఆ డేటాని తెచ్చుకుందాం అనేసి ఒకసారి ఈ పైన లైన్ అంతా కూడా తీసేసేసి దీని మీనింగ్ ఏమైందో చూద్దాం. అంటే అప్పుడు ఏమైంది, నాకు సెలెక్ట్ ఐడి నేమ్ ఏజ్ జెండర్ అడ్రస్ అని పెట్టి ఫ్రమ్ యూజర్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమొచ్చిందో చూడు, ఏమని వచ్చింది, ఎవరైనా చెప్పాలి నాకు. యూజర్ అనే టేబుల్ నుండి నేను ఏవైతే కాలం నేమ్స్ చెప్పానో ఆ కాలమ్స్ నేమ్కి రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తం నాకు వచ్చేసింది. ఇదే క్వైరీ నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతిరోజు చేస్తున్నాను. ప్రతిరోజు నాకు ఈ డీటెయిల్స్ కావాలన్నమాట. నాకు ప్రతిరోజు అలా చేయాలంటే ప్రతిరోజు నాకు తెచ్చుకోవాలంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకోసం ఏం చేశానంటే
ఈ మొత్తానికి కూడా నేనేం చేశాను అంటే రోజు టైప్ చేయాలంటే ఇదంతా టైప్ చేయాలంటే ఒక 1-2 మినిట్స్ పడుతుంది అనమాట. పద్దాకులు వెళ్ళేసి ఆ టేబుల్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఏంది అనేది నాకు పద్దాకులు టైం పడుతుంది. ఇంత టైం పట్టకుండా ఏం చేశానంటే ఈ క్వైరీకి ఒక్కొక్కసారి నేను చిన్న క్వైరీ కాబట్టి కొంచెం ఈజీగానే టైప్ చేశాను. ఒక్కొక్కసారి నేను 10 లైన్స్ 20 లైన్స్ ఉండే క్వైరీ క్రియేట్ చేయాలి. అలాంటి క్వైరీ రోజు నేను క్రియేట్ చేయాలనుకో అప్పుడు నాకు రోజు కూడా చాలా కష్టం కదా నాన్న. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే కామన్గా క్రియేట్ చేసే క్వైరీస్కి ఒక నేమ్ అనేది అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఇలా ఒక క్వైరీకి ఏం చేస్తామంటే నేమ్స్ అనేది అసైన్ చేస్తూ ఉంటాం అనమాట. అలా అసైన్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సింటాక్ రాస్తున్నాను. సింటాక్ ఏంటిది అంటే దానికి సింటాక్ క్రియేట్ అని రాసి దాని పక్కన వ్యూ అని ఒక కీవర్డ్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేస్తానంటే ఏ పేరు అయితే పెట్టాలనుకున్నామో పెట్టేసి అలియాస్ అనేది పెట్టేసి దాని కింద మనం క్వైరీ కనుక ఉంచేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే మనకి ఈ క్వైరీకి ఏమైందంటే ఒక పేరు రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనకి ఏమైందంటే ఒక క్వైరీకి ఏమైందంటే ఒక పేరు అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎలా క్రియేట్ అయింది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడికి వెళ్ళి వరుసగా చూసుకుంటే వెళ్దాం. అంటే మన డేటాబేస్లో ఏమైందంటే ఈ నేమ్తో మనకి ఏమైందంటే ఒక క్వైరీ అనేది క్రియేట్ అవ్వడం అనేది ఒక వ్యూ అనేది ఒకటి క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలా మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్ నుండి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనుక మీరు చూసానుకో ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏమైంది వ్యూ అంటే user_base_details అనే ఒక నేమ్తో నాకు ఏమైందంటే ఒక నేమ్తో నాకేమంటే ఉంది ఎట్లా తెచ్చుకుంటాం, దాన్ని ఎలా చూస్తాం అనేది ఫర్దర్ సెషన్స్లోకి వెళ్ళేటది మనందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నాకు కనుక వెళ్ళి చూసేసాం అనుకో యూజర్ అనే టేబుల్ ఏముంది, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేనేం చేశాను, ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూడంగా నాకేమైందంటే ఆల్రెడీ అగైన్ క్రియేట్ చేయకూడదు కదా. అంటే అప్పుడు నాకేమైందంటే ఆ నేమ్తో నాకేమైందంటే ఒక టేబుల్ అనేది ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీకి మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ అనేది క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఇప్పుడు నాకు క్వైరీ ఒక నేమ్తో ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను కదా. ఆ వ్యూకి రిలేటెడ్గా ఉన్న డేటా అనేది నేను డేటాబేస్ నుండి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి నేను రోజు ఏ క్వైరీ అయితే క్రియేట్ చేస్తున్నానో ఆ క్వైరీకి రిలేటెడ్ డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇందాక నేను క్రియేట్ చేశాను వ్యూ క్రియేట్ చేశాను. ఇక్కడ తీసుకెళ్ళి ఆ వ్యూ కనుక పెట్టేసేసి సెమీకాలన్ పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు. మామూలుగా అయితే నాకేం రావాలి, యూజర్ అని కొట్టంగానే యూజర్కి సంబంధించింది రావాలి. నాకు ఇప్పుడు ఏమైందో చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ user_base_details అని కొట్టాను. అప్పుడు నాకేమొచ్చిందో చూడు. మీ అందరికి కూడా ఏమొచ్చింది, నేను ఇందాక ఏదైతే వ్యూ క్రియేట్ చేశానో ఆ వ్యూకి రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే ఆ డేటాబేస్లో ఉన్న ఆ టేబుల్ నుండి రిట్రీవ్ అయ్యి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఎప్పుడూ కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమే కాకుండా అక్కడ మనం ఏమి ఇవ్వచ్చు అంటే వ్యూ అనే ఒక నేమ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో డేటాని మనం ఏం చేయొచ్చు అంటే రిట్రీవ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే మీ అందరికి కనపడకుండా ఏం చేస్తారంటే డేటాబేస్లో మనకి టేబుల్స్ అనేవి కనపడతా ఉంటాయి, కానీ వ్యూస్ అనేవి మనకు కనపడవు అనమాట. ఆ వ్యూస్ మనకు తెలియదు కదా. తెలియకుండా వాడు ఏం చేస్తాడంటే ఆ వ్యూ పెట్టేసి మనకు కొడతా ఉంటాడు అనమాట. అరే నాకు రాలేదు, వీడికి ఎట్లా వస్తుంది
అనేసి మనందరం రోజు ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే ఒక డేటాబేస్ నుండి ఒక డేటాను రిట్రీవ్ చేసుకోవాలంటే 2 మెథడ్స్గా చేయొచ్చు అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని టేబుల్ నేమ్ చెప్పేసి అయినా సరే మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఆ వ్యూ యొక్క నేమ్ని ఇవ్వడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో మనం ఏం చేయొచ్చు అంటే డేటాని రిట్రీవ్ అనేది చేసుకోవచ్చు. మనం వ్యూ కనుక ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే దానిలో మనం వ్యూ తీసుకునేటప్పుడు దాంట్లో ఏ సెలెక్టెడ్ కాలమ్స్ కావాల్సిన డేటా కావాలో చెప్తాం కాబట్టి ఆ సెలెక్టెడ్ కాలమ్స్కి సంబంధించిన డేటాని మాత్రమే తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే ఇలా వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని టుమారో సెషన్లో రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళే కొద్దిగా మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం నేర్చుకుందాం. ఎందుకు అంటే మనం లాస్ట్ సెషన్లో ఒక కాన్సెప్ట్ అనేది మనం వదిలేసేసాం అనమాట. ఆ కాన్సెప్ట్ అనేది ఒక్కటి అర్థం చేసేసుకొని టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దాం అంటే ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్ని రిమైనింగ్ ద పార్ట్ అంతా కూడా రెజ్యూమింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు దాకా మీ అందరికి ఏం చెప్పానంటే ఒకసారి చూద్దాం. వ్యూ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను అనమాట. వ్యూ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో వ్యూ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వ్యూ అంటే ఏంటిది అంటే మనం బేసికల్గా మనం ఏం చేస్తామంటే డేటాని డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవడానికి క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ క్వైరీకి మనం కామన్గా రాసే క్వైరీస్కి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వ్యూస్ అనే దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం రాసే క్వైరీస్కి ఏం చేయొచ్చు అంటే నేమ్ అనేది కూడా అసైన్ అనేది చేయవచ్చు అనమాట. అలా అసైన్ చేయడం వల్ల ఏమైంది దాని యొక్క అడ్వాంటేజెస్ అన్ని తర్వాత చూద్దాం. అలా అసైన్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిది అంటే క్రియేట్ అనేసి వ్యూ అని పెట్టేసేసి దాని పక్కన మనం పెట్టాలనుకుంటున్న వ్యూ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టేసేసి యాజ్ అని పెట్టి ఏ క్వైరీకి అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ నేము ఆ క్వైరీని అక్కడ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఇలా వ్యూస్ అనేది కామన్గా మనం క్రియేట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అప్పుడు మనకి ఏమైందంటే మన క్వైరీ యొక్క రిజల్ట్ ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కాబట్టి టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెషన్ మొత్తం కూడా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే డన్. అంతకంటే ముందర మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం ఒక కాన్సెప్ట్ అనేది మిస్ అయ్యామన్నమాట. ఆ కాన్సెప్ట్ అనేది కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో కంప్లీట్ అనేది చేసేసుకుని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. మనం ఎస్టర్డే సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. వాటిలో మనం ఏం చేసుకున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వాటిలో మనం ఏం నేర్చుకున్నామంటే న్యాచురల్ జాయిన్ అంటే ఏందో నేర్చుకున్నాము, ఇన్నర్ జాయిన్ అంటే ఏందో నేర్చుకున్నాము, అలానే లెఫ్ట్ జాయిన్ అంటే ఎలా చేస్తామో నేర్చుకున్నాము, రైట్ జాయిన్ అంటే నేర్చుకున్నాము, అలానే ఇంకోటి ఏం చేసామంటే ఫుల్ జాయిన్ అనేది కూడా నేర్చుకున్నాము, అలానే క్రాస్ జాయిన్ అనేది కూడా నేర్చుకున్నాం. అలా మనం ఏం చేసామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్స్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వాటితో పాటు మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే మరొక జాయిన్ అనే దాన్ని కూడా ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదేంటిది అంటే సెల్ఫ్ అనే జాయిన్ని కూడా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం అందరం కూడా ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? అలా రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం ఏంది అనే దాని గురించి ఒక్కసారి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. సెల్ఫ్ అంటే ఏంటిది? మీ అందరికీ తెలుసు కదా. సెల్ఫ్ అంటే ఏంటిది? తనంతట తానే కదా మన గురించి మనం చెప్పుకోవడానికి సెల్ఫ్ అంటాం కదా. మై సెల్ఫ్ అంటే నా గురించి నేను చెప్పడం, యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పడం, అంతే కదా. అంటే సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ ఏం చేసాము, 2 అంతకంటే ఎక్కువ టేబుల్స్ని కంబైన్డ్ చేసి దానికి మనం ఏం చేసామంటే ఈ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసాం. అలా కాకుండా ఒకే టేబుల్లో ఉన్న డేటా, ఒకే టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, అలానే ఒకే టేబుల్లో మనకి ఏమన్నాయి అంటే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ని అంటే ఒక టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో ఉన్న డేటాని
డిఫరెంట్ వేస్లో కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ డిఫరెంట్ వేస్లో మనం కంబైన్ చేయడానికి ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు. అంటే అగైన్ నాకు ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా, అందుకని ఒకసారి పెయింట్ అనేది తీసుకొని చెప్తాం. మనకి డేటాబేస్ ఏమున్నాయంటే ఒక డేటాబేస్లో ఏముంది, డేటాబేస్లో బోల్డ్ అని టేబుల్స్ ఉన్నాయి. వాటిల్లో నేనేం చేశానంటే ఒక 2 టేబుల్స్ ఉన్నాయి, అన్నమాట. ఇట్లా నాకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్స్లో ఉంది. ఈ 2 టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ 2 టేబుల్స్ని మనం కంబైన్ చేయాలనుకో, కళ్యాణ్ దేని ద్వారా కంబైన్ చేస్తాము కళ్యాణ్? జాయిన్ అనే కాన్సెప్ట్ ద్వారా కంబైన్ చేస్తాం. అలా కాకుండా నేనేం చేశానంటే ఇలా కంబైన్ చేయాలంటే 2 అంతకంటే ఎక్కువ టేబుల్స్ నేను తీసుకున్నాను. అలా ఎక్కువ టేబుల్స్ కంబైన్ చేయడానికి జాయిన్ అనే కాన్సెప్ట్తో చేయొచ్చు అనమాట. దానిలో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెల్ఫ్ అనే జాయిన్ తీసుకున్నాను. సెల్ఫ్ అనే జాయిన్ అంటే ఏంటిది అంటే, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న టేబులే, అంటే ఒక టేబుల్నే మనం ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్లోనే మల్టిపుల్ కాంబినేషన్స్, అంటే ఒక టేబుల్లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే 2 టేబుల్లో మల్టిపుల్ రోస్ని డిఫరెంట్ వేస్లో కాంబినేషన్ అనేది చేయాలి అంటే మనం క్రాస్ జాయిన్ చేసాం కదా, అలానే మన దగ్గర ఉన్న ఒకే టేబుల్లో మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. మీ అందరికీ అర్థమైందా? అంటే మొన్న లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, క్రాస్ జాయిన్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ 1, 2, 3 అని ఉన్నాయి రోస్, ఇక్కడ ఏమన్నాయి అంటే 1, 2 అని ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది అన్నాను, 1 అనే రో రెండో టేబుల్లోకి వెళ్ళి 1 అనే రోతో మీట్ అవుతుంది. అలానే 1 అనే రో అనేది ఏమవుతుంది, సెకండ్ టేబుల్ సెకండ్ రోతో మీట్ అవుతుంది. అలానే 2 అనేది ఏం చెబుతుంది, ఫస్ట్ రోతో. అలానే 2 అనేది ఏం చెబుతుంది, మళ్ళీ దీంతో. మళ్ళీ 3 అనేది ఏం చెబుతుంది, దీంతో ఒకసారి కలిసేసి ఒక కాంబినేషన్, దీంతో కలిసి ఒక కాంబినేషన్ అనేది చేస్తుంది. అవునా కాదా? మనం ఏం చేసేసాము అంటే 2 టేబుల్స్లో మల్టిపుల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా కంబైన్డ్ అయ్యి ఒక్కొక్క కాంబినేషన్ అనేది సెట్ అవుతా మనకి ఏమైందంటే లాంగ్ ఫామ్ ఆఫ్ టేబుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా సెట్ చేయడానికి మనం ఏం చేసామంటే క్రాస్ జాయిన్ అనేది చేసేసాం. అలానే మన టేబుల్లో ఉన్న మన టేబుల్లో బోల్డ్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక టేబుల్లోనే మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాని సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే సెట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకేదా. సెల్ఫ్ జాయిన్ అంటే మీ అందరికి అర్థమైందా? ఒకే టేబుల్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అలా యూజ్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనా. అంటే ఇన్నర్ జాయిన్ చేసినట్టే దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ చేసినట్లే జాయిన్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి చూద్దాం దీని యొక్క సింటాక్స్ ఏంటో చూద్దాం. సెలెక్ట్ స్టార్ అంటే T1.C1 అంటే ఆ ఏంటి తర్వాత చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ అని పెట్టాడు, అంటే ఫ్రమ్ అని పెట్టేసి అక్కడ ఏమన్నది అంటే టేబుల్ 1, అంటే ఒకే టేబుల్లో చేస్తున్నాను కదా, నేనేం తీసుకున్నాను అంటే 2 టేబుల్స్ తీసుకున్నాను. ఒకటి టేబుల్ 1, ఇంకొకటి కూడా టేబుల్ 1 తీసుకున్నాను. అంటే ఒకే టేబుల్లో కదా మల్టిపుల్ కాంబినేషన్ సెట్ చేద్దాం అనుకుంది టేబుల్ 1, అలానే ఇంకొకటి కూడా టేబుల్ 1 తీసుకుని ఆ రెండింటి మధ్య నేను ఏం చేశాను జాయిన్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకే టేబుల్ని మళ్ళీ ఇంకొకసారి కూడా కంబైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను టేబుల్ 1 టేబుల్ 2 అని తీసుకున్నాను, ఏమైంది టేబుల్ 1ని టేబుల్ 2ని నేను ఏం చేస్తాను అంటే కంబైన్ చేస్తాను అనమాట. అలానే సెల్ఫ్ జాయిన్లో ఏం చేస్తామంటే ఒకే టేబుల్ని కంబైన్డ్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఒక టేబుల్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. అందుకోసం నేనేం తీసుకున్నా అంటే టేబుల్ 1 జాయిన్ టేబుల్ 1 అని పెట్టాను. అంటే ఇలా చేయడాన్ని ఏమంటారంటే సెల్ఫ్ జాయిన్ అంటారు. ఆ టేబుల్ 1 ఏ టేబుల్ 1 అనేది గుర్తుపెట్టుకోవడానికి నేనేం చేశాను అంటే మొదటి రాసిన టేబుల్ 1 అనే దాన్ని ఏం చేశానంటే ఎలియాస్ అనేది చేసేసి దాని పక్కన T1 అని పెట్టుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని టేబుల్ 1 కింద తీసుకుంటున్నాను అని దాని మీనింగ్ అనమాట.
రెండోది జాయిన్ తర్వాత టేబుల్ 1 అని పెట్టాను చూడు, దాన్ని ఎలియాస్ చేసి ఏం చేశానంటే T2 అని పెట్టాను. అంటే ఇప్పుడు మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్ మీద మనం ఏం చేస్తున్నాము? జాయిన్, ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం. ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేయాలంటే ఏం చేశాను? T1 జాయిన్ T2 అని చెప్పాను. అంటే అప్పుడు నీకేమైంది? 2 డిఫరెంట్ టేబుల్స్ వచ్చినట్టేనా? ఆ 2 డిఫరెంట్ టేబుల్స్ మీద కూడా మనం ఏం చేసాము? జాయిన్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనం ఏం చేసాము? కండిషన్ అనేది చెప్పుకుంటాం. ఆ కండిషన్ ఏంటంటే ఆన్ అని చెప్పేసి T1.C1 అంటే T1 అంటే T1 అనే టేబుల్లో ఏ కాలం అయితే ఉందో ఆ చేద్దాం అనుకుంటున్నాము, ఆ కాలం నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇచ్చేసి ఒక సెమీ కాలంతో క్లోజ్ చేసేస్తాం. అలానే స్టార్లో మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం అంటే మనకు కావాల్సిన డేటా అంతా కూడా T1 ఏ కాలంకి సంబంధించిన డేటా కావాలో ఆ డేటా పక్కన పెట్టేసి T2, C2 అని పెట్టామంటే టేబుల్ 2 అనే దాంట్లో మనకు కావాల్సిన కాలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా అనేది తెచ్చుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి ఇదంతా కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి పెయింట్ లోకి వెళ్ళి ఒకసారి చెప్పుకుందాం. కాంబినేషన్స్ అనేవి చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఒక టేబుల్ మీదే మల్టిపుల్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ కాలమ్స్ మేము కంబైన్ చేయడానికి మనం ఏం చేసాము? నిన్న దాకా చెప్పుకున్న జాయింట్స్ వాడుకున్నాం. అలానే ఒక టేబుల్నే మల్టిపుల్ కాంబినేషన్స్ సెట్ చేయడానికైనా సరే ఒక టేబుల్లోనే ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ మీద ఆపరేషన్స్ అనేవి చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు సింటాక్స్ ఏంటిది అంటే మనం టేబుల్ 1 అంటే టేబుల్ 1 అని ఉంది కదా, ఒకే టేబుల్ కదా మనం తీసుకున్న టేబుల్ 1 అనుకున్నాను. దీన్నే సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అంటే ఏం చేస్తామంటే జాయిన్, ఇన్నర్ జాయిన్ సహాయంతో మాత్రమే సెల్ఫ్ జాయిన్ అనేది చేయగలం. అందుకోసం జాయిన్ అని పెట్టేసి టేబుల్ 1 అనేది పెట్టాను. అంటే ఇక్కడ మీనింగ్ కనుక మీరు చూసారనుకో, జాయిన్ ముందల కానీ వెనక కానీ రెండు కూడా ఏమున్నాయో చూడండి, టేబుల్ 1 అని ఉన్నాయి అనమాట. అంటే మనం జాయిన్ చేసే టేబుల్స్ రెండు డిఫరెంట్ కాకుండా ఒకే టేబుల్స్ కనుక అయితే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ జాయిన్ అని పిలుస్తారన్నమాట. ఈ సెల్ఫ్ జాయిన్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తారంటే ఈ రెండింటిని 2 డిఫరెంట్ టేబుల్స్గా ఊహించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అలియాస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. ఏఎస్యాస్ అంటే ఈ టేబుల్ని అలియాస్ అని చేసేసేసి దీన్ని ఏమనుకున్నా అంటే T1 అనుకున్నాను. అంటే అది ఏమైంది? టేబుల్ 1 అనుకున్నాను. ఇక్కడ రాసిన టేబుల్ని అలియాస్ చేసేసి దీన్ని ఏమనుకున్నా అంటే T2 అని తెలుసుకున్నాను. అంటే అప్పుడు మీకేమైంది? T1 అనే ఒక టేబుల్ తెలుసు, T2 అనే ఒక టేబుల్ తెలుసు. అంటే ఈ రెండు టేబుల్స్ మీద నేను ఏం చేస్తున్నాను? ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేశాను. ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేశానంటే మనం ఏం చేస్తాం? కండిషన్ రాస్తాం కదా. కండిషన్ ఏంటిది? కండిషన్ ఏంది? T1 డాట్ C1 అంటే T1 అనే మొదటి టేబుల్ తీసుకుంటాం, దాంట్లో ఒక కాలం ఈజ్ ఈక్వల్ టు రెండో టేబుల్ తీసుకుంటాం, దానిలో ఉన్న కాలం అని చెప్తాం అన్నమాట. ఆ కాలాన్ని సిఎన్ అనుకున్నాను. ఓకేనా? అనేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఏం చేస్తామంటే కండిషన్స్ అనేవి రాయడం అనేది చేస్తాం అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? దీనిపైన ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ అని పెడుతున్నాను. సెలెక్ట్ స్టార్ అని పెట్టాను. అంటే దాంట్లో ఉన్న అన్ని కాలమ్స్ అని దాని మీనింగ్ అన్నమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని అచీవ్ అనేది చేయడం చేస్తాం అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే ఒక క్వైరీ ద్వారా మనం చేద్దాం. ఏంటిది అంటే మనకి ఒక క్వైరీ ఉందన్నమాట. ఏంటిదంటే గెట్ స్టూడెంట్ పేర్స్ హూ రిజిస్టర్డ్ ఫర్ ద కామన్ కోర్స్. అంటే నాకు ఒక టాస్క్ ఉందన్నమాట ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. ఏంటిదంటే ఆ టాస్క్ ఏ స్టూడెంట్స్ అయితే
ఏ స్టూడెంట్స్ అయితే ఒకే కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అనేవి నాకు కావాలి అని చెప్పాడు. అంటే గెట్ అంటే తీసుకురమ్మన్నాడు, పొందడమే కదా. స్టూడెంట్ అంటే స్టూడెంట్ పేర్స్, అంటే ఏ స్టూడెంట్ అయితే సేమ్ కోర్సులో జాయిన్ అయ్యాడో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకురండి అని చెప్పాడు అనమాట. అంటే మనకి టేబుల్స్లో కనుక చూసామనుకో, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, కోర్స్ అనే టేబుల్ ఉంది, బోల్డ్ ఉన్నాయి కదా మనకి టేబుల్స్. ఆ టేబుల్స్లో స్టూడెంట్స్ ఏం చేశారు, కోర్సెస్ నేర్చుకుంటా వెళ్తున్నారు. కొంతమంది ఏం చేశారు, ఒకే స్టూడెంట్ అంటే బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోల్డ్ అన్ని కోర్సెస్ నేర్చుకుంటా ఉండొచ్చు కదా. అలానే ఒకే కోర్సును నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకురా అని చెప్పారనమాట. అలా తీసుకురావడం అనేది నా టాస్క్ అనమాట. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఎలా చేస్తాను ఏంది అనేది ఒకసారి చూద్దాం. నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఏం రావాలి అంటే స్టూడెంట్ _ID1 అని రావాలి. అలానే స్టూడెంట్ _ID2 అని రావాలి. అలానే కోర్స్ _ID అని ఉండాలన్నమాట. ఇక్కడ స్టూడెంట్ _ID1 స్టూడెంట్ _ID2 అనే రెండు కూడా ఏంటంటే స్టూడెంట్ అవన్నీ రిఫర్ చేస్తున్నాయి అనమాట. అంటే సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటిది అనేది అనుకున్నాను. అంటే మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ టేబుల్స్ని కంబైన్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలానే సేమ్ టేబుల్ని కంబైన్డ్ చేసి మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేయడానికి సింటాక్ ఏంటిది, ఎలా చేస్తాం అనేది తెలుసుకున్నాం మనం. అలానే నేనేం చేస్తున్నానంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనేది మనకి అర్థం కావడానికి నేనేం చేశానంటే ఒక రియల్ టైం యూస్ కేస్ తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ జాయిన్ కూడా నేర్చుకోవడం అనేది చేద్దాం. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయనుకో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే సాయంత్రం పూట సెషన్ అనేది రోజు చెప్పుకుంటాం కాబట్టి దానిలో మనం ఏం చేద్దామంటే ఈ జాయిన్స్ మీద ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చేసుకుందాం. అందుకోసం ఒక చిన్న క్వైరీ తీసుకున్నాను. ఏంటిది అంటే గెట్ ద స్టూడెంట్, అంటే మనకి ఏం కావాలంటే ఏ స్టూడెంట్స్ అయితే సేమ్ కోర్స్ కామన్గా ఒకే కోర్సులో ఏ స్టూడెంట్స్ అయితే ఒకే కోర్సులో రిజిస్టర్ అయ్యారో అలా రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కావాలి అనేది నా క్వైరీ అనమాట. అలా కావాలి అంటే ఎలా తెచ్చుకుంటాం ఏంది అనేది ఒకసారి చూద్దాం. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాం ఏంది అనేది ఒకసారి ఏం చేద్దామంటే తెలుసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. అలాంటి తెలుసుకోవాలంటే నేను ఏం చేశానంటే నా ఆపరేషన్ అనేది ఏం చేశానంటే ఏ స్టూడెంట్స్ అయితే సేమ్ కోర్స్ జాయిన్ అయ్యారో చూద్దాం అనుకున్నాం. అంటే ఒకే టేబుల్లో ఒక టేబుల్ మీద సెల్ఫ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అంటే దానికి రిలేటెడ్గా ఉన్న టేబుల్ ఏంటంటే స్టూడెంట్ _కోర్స్ అనే టేబుల్లో కనుక చూసారనుకో మనకి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే. అందుకోసం నేనేం చేశానంటే ఈ టేబుల్ మీద నేనేం చేద్దామంటే సెల్ఫ్ జాయిన్ అనేది పర్ఫామ్ చేద్దాం. అలా పర్ఫామ్ చేయాలంటే ఏం చేశానంటే సెలెక్ట్ ఏం చేశానంటే స్టార్ అని పెట్టాను అనమాట. అంటే అన్ని కాలమ్స్ కావాలని చెప్పాను. ఫ్రమ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏ టేబుల్ మనం తీసుకుంది ఇక్కడ ఈ టేబుల్ కదా, ఏ టేబుల్ స్టూడెంట్ _స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్ మీద నేనేం చేస్తున్నాను సెల్ఫ్ జాయిన్ అనేది చేస్తున్నాను. అలా చేయాలి అంటే ఇది రాసేసేసి దాని పక్కన నేను ఏం చేశాను సెల్ఫ్ జాయిన్ చేయాలంటే ఏం చేసేసాను ఒకే టేబుల్ నేమ్ అనేది ఏం చేయాలి అంటే 2 టైమ్స్ ఏం చేయాలి, ఒకే టేబుల్ నేమ్తో మనం ఏం చేయాలి జాయినింగ్ అనేది చేయాలి. ఇలా కనుక చేసేసామనుకో దాన్ని ఏమంటారు సెల్ఫ్ జాయిన్ అంటారు అనమాట. ఒకే టేబుల్తో మనం కనుక జాయిన్ కనుక చేసామనుకో దాన్ని సెల్ఫ్ జాయిన్ అని పిలుస్తాం. ఇలా సెల్ఫ్ జాయిన్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి మనము ఇక్కడ ఫస్ట్ టేబుల్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఎలియాస్ అని పెట్టేసి దీనికి ఏం చేశానంటే T1 అని పెట్టాను. అంటే అది టేబుల్ 1 అయిపోయింది. అలానే దీన్ని ఏం చేశానంటే కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి ఎలియాస్ అని చేసేసి దీన్ని T2 అని పెట్టాను. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, 2 డిఫరెంట్ టేబుల్స్ వచ్చేసినాయా. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కండిషన్ ప్రకారం కదా మనం చేసేది, ఆన్ అని చేసేసి నేనేం చేశాను T1 డాట్, అంటే నాకు కావాల్సిన క్వైరీ ఏంటిదో చూద్దాం. ఏంటిది ఏ స్టూడెంట్స్ అయితే ఒకే కోర్సులో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. అంటే నాకు ఎవరెవరు కావాలి, స్టూడెంట్ కావాలి, సేమ్ కోర్సులో ఉన్న డేటా కావాలి. ఈ టేబుల్లో కనుక మీరు చూసాను ఏ కాలమ్స్ ఉన్నాయో చూడు, 2 ఒకే టేబుల్ కాబట్టి T1 అని రాశాను. ఇంకోటి ఏం చేశాను స్టూడెంట్ _ID అని తీసుకున్నాను. అంటే దీంట్లో ఉన్న కాలం ఈజ్ ఈక్వల్ టు T2, అంటే ఈ టేబుల్లో నేనేం చేశానంటే
కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి, సేమ్ టేబుల్లోనే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంని, అలానే అదే టేబుల్లో ఉన్న కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే 2 కాలమ్స్ నేనేం చేస్తున్నాను అంటే కాంబినేషన్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే మనం జాయిన్స్ అనేది ఎప్పుడు వాడాము, 2 టేబుల్ మీద కాంబినేషన్ సెట్ చేయడానికి మనం జాయిన్ వాడాం. అలా కాకుండా ఒకే టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఉన్న 2 కాలమ్స్ మీద నేనేం చేశానంటే కాంబినేషన్స్ అనేవి సెట్ చేయడానికి నేనేం చేశానంటే ఇలా సెల్ఫ్ జాయిన్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. SC1 ఏది రాసినా రావాలి. ఈ T1 బదులు వాడు ఏం చేశాడంటే SC1 అని ఇచ్చాడు. అంటే ఏంటంటే స్టూడెంట్స్ కోర్స్ అండర్ స్కోర్ స్టూడెంట్ కోర్స్ టేబుల్ 1 అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏం చేశాడంటే SC2 అనుకున్నాడు. అంటే SC2 అంటే ఏంటంటే స్టూడెంట్ కోర్స్ 2 అనుకున్నాడు. ఇక్కడ ఏమనుకున్నామంటే SC1 అనుకున్నాను. అంటే స్టూడెంట్ కోర్స్ 1 అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే SC2 అని రాశాను. అంటే స్టూడెంట్ కోర్స్ 2 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. సేమ్ ఎర్రర్ వచ్చింది. అంటే ఎందుకు అలా వచ్చిందంటే ఈ 2 సేమ్ టేబుల్తో చేస్తున్నాను కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎర్రర్ రావడం అనేది జరిగింది అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఏమేం వాల్యూస్ కావాలని చెప్పాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఏమని చెప్పాలి అంటే స్టార్ పెడితే మనకి ఎర్రర్ రావడం అనేది జరిగింది అనమాట. అందుకోసం నేనేం చేశానంటే SC1 డాట్ అంటే SC1 అనే టేబుల్లో ఏ కాలం తీసుకుందాం అనేది నేను చెప్పాలన్నమాట. దాంట్లో ఏ కాలం తీసుకుందాం అనుకున్నంటే ID1 అనే ఒక కాలం తీసుకుందాం అనుకున్నాను, చెప్పాను. అలానే తర్వాత నేను ఏం చేశానంటే SC2 అనే టేబుల్లో ఏం చేశానంటే ఐడి అనేది కూడా నాకు కావాలి అనుకున్నాను, ID2 అని చెప్పాను. అలానే నాకు ఇంకోటి ఏం కావాలంటే కోర్స్ అండర్ స్కోర్ ఐడి కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక కాలం కూడా కావాలనుకున్నాను అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఐడి కాదంటే స్టూడెంట్ ఐడి అంట, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి. ఈ కాన్సెప్ట్ అనేది ఈవినింగ్ సెషన్లో చెప్తాను. ఓకే, అక్కడ ఏదో మిస్టేక్ చేశాను, సారీ ఫర్ దట్ ఇంటరప్షన్. సో ఈవినింగ్ సెషన్లో కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బై.